ఒక బాధ్యతాయుతమైన పని చేశారు చంద్రబాబు గారు. శ్రీచరణి ఎవరైతే మన కడప అమ్మాయి, మన భారత క్రికెట్ జట్టులో వరల్డ్ కప్ కొట్టినటువంటి క్రికెట్ జట్టులో ఉన్నది. అమ్మాయికి ఘన స్వాగతం ఏర్పాటు చేయడంతో పాటుగా మాజీ కెప్టెన్ ఇదే ఇండియన్ ఉమెన్ క్రికెటర్ చరణితో పాటుగా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా చంద్రబాబు గారిని కలిసింది. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయానికి ఇద్దరు వచ్చారు. చరణిని అభినందించడంతో పాటుగా మంచి నజరానాలు ప్రకటించారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే 2.5 కోట్ల రూపాయల క్యాష్ ఇవ్వబోతున్నారు. 2.5 కోట్లు అమ్మాయి జీవితంలో ఊహించినటువంటి, అట్లాగే కడపలో ఇంటి స్థలం ఇస్తామన్నటువంటి ప్రకటన చేశారు. గతంలో కూడా అట్లా ఇచ్చారు. కోనేరు హంపి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఆయన అట్లాంటి వాటిలో సిన్సియర్గా ఉంటారు. అది అనౌన్స్ చేశారు. అదే సందర్భంలో తనకి గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వడానికి రెడీ అన్నారు. తద్వారా ఒక అరుదైనటువంటి గౌరవం అమ్మాయికి లభించబోతోంది, లభించింది, అది అందుకోబోతోంది. తద్వారా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు బాబు గారు. ఈ విషయంలో అభినందించాలి. ఎందుకంటే ఊరికూరికినే మాటలు కాకుండా చేతల్లో పర్ఫెక్ట్గా చేసి చూపించారు.